ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఖచ్చితంగా ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. ఈ యొక్క సమయంలో మిమ్మల్ని నట్టేట ముంచేందుకు చాలామంది కూడా ప్రయత్నం అయితే చేస్తారు. మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం కూడా దొబ్బేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకేనా? సో ఉద్యోగాలకు సంబంధించి మనం కావాలనుకుంటే ఖచ్చితంగా కష్టపడి కొట్టుకోవాలి, కానీ మనకు అడ్డదారులు సంపాదించుకుంటే ఈ డబ్బంతా ఇచ్చేసిన తర్వాత మనం కూడా అడ్డంగా సంపాదించాలనిపిస్తుంది. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఉద్యోగాల పేరిట చాలామంది కూడా ఈ యొక్క సమయంలో మనకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ లేని విధంగా మనకు 1 లక్ష పైన మనకు ప్రభుత్వ దగ్గర భర్తీ అయితే చేయబోతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది అయితే ఉంటూ ఉంటారు. తాజాగా మనకు వీటికి సంబంధించి పోలీసు వారు అయితే ఈ కేసుని అయితే ఛేదించారు. కానీ ఇది ఒక సవాల్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. చాలామంది కేవలం ఒక కేసు అయితే మనకు సాల్వ్ అయితే అయింది. బట్ ఏంటంటే సమాజంలో మనకు ఇలా జరుగుతూనే ఉంటాయి. అభ్యర్థుల యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఆ బాధితుల దగ్గర మనకు చూసినట్లయితే 13,70,000 అయితే కాజేశారంట ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. డబ్బులు ఏమి మనకు ఊరికే రావు, వాటిని సంపాదించుకోవడానికి చాలా కష్టం. ఇటువంటి సమయంలో మనకు జాబ్ వస్తుంది, మనం ఏ ఎగ్జామ్ రాయకపోయినా సరే జాబ్ వచ్చేస్తారా అనుకుంటే మనకన్నా అమాయకులు అయితే ఎవరైతే ఉంటారని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఎగ్జామ్ రాసిన తర్వాత మనం జాబ్ అనేది సంపాదించుకునేందుకు ప్రయత్నం అయితే చేయండి తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చేస్తే మనకు ఉద్యోగం వచ్చేస్తుందంట కదా, అలాంటి పనులు అయితే మనం చేయకూడదు ఎప్పుడు కూడా. ఇది ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. అందరితో పాటు మనం కూడా చదువుదాం, ఎగ్జామ్కి బాగా ప్రిపరేషన్ అవుదాం, ఎగ్జామ్లో జాబ్ కొడదాం. అంతేగాని డబ్బులు ఇచ్చేస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయి అనుకుంటే ఇప్పుడు మీకు ఒకవేళ ఇచ్చినా సరే ఎవరో ఒకరు పక్క ప్రణాళికతో వాటన్నిటిని వెరిఫై చేస్తే మన యొక్క డొల్లతనం కనిపిస్తుంది. జాబ్ అనేది కూడా ఎగిరిపోద్ది. అప్పటిదాకా మనం కట్టిన డబ్బులు కూడా పోతాయి. ఈ విధంగా మనకు ఆ పోలీసు వారి చేతిలో కూడా డబ్బులు అయితే పడతాయి. ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు. ఎవరు కూడా ఇటువంటి మోసాలకి పాల్పడొద్దు. అంతేకాకుండా మీరు కూడా మోసపోవద్దు. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఓకేనా? అయితే ఈ యొక్క కేసుని అయితే సాల్వ్ చేసిన విజయకృష్ణ గారికి అండ్ టీంకి కూడా మన యొక్క ఛానల్ తరపున కంగ్రాట్స్ అయితే చెప్తున్నాం. సమయం అయితే మనకు కొంచెం లేట్ అయింది. ఈ యొక్క న్యూస్ అనేది నాకు ఇప్పుడే తెలిసిందనమాట. ఓకే, సో ఎవరు కూడా ఈ యొక్క డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎవరికి కూడా మీరు మోసపోవద్దు. ఈ యొక్క ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అంటూ ఉంటారు, చాలా రకాల మాటలని చెప్తూ ఉంటారు, కానీ మీరు నమ్మొద్దు. అటువంటివన్నీ కూడా ఈ యొక్క ఉద్యోగాలు అనేవి పక్క ప్రణాళికతో మనకు భర్తీ అయితే చేయబోతున్నారు. కాబట్టి ఇటువంటి పనులు అనేవి జరగకుండా అత్యంత పారదర్శకంగా ఈ యొక్క నియామకాలను చేపడుతున్నారు. దయచేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియచేయండి. ఓకేనా? నా కోసం కాదు, అందరికీ తెలియాలి ఈ యొక్క సమస్య అనేది. ఎవరు కూడా మోసపోకూడదు. ఓకే, బాగా చదవండి, తప్పకుండా జాబ్ అనేది వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.